జన్మచేత నరులు జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులై జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత మమత మనుజు హక్కు కాదే మనుజు హక్కు కాదే. By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society. Embodiments of love. జన్మించగానే మానవుని హృదయము నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా నివసిస్తూ ఉంటుంది. The time of birth, every human being has got pure, steady, selfless heart. క్రమక్రమేణా పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. As time passes by, the environment, the company, make him lose his character. ఎట్టి దోషములు లేక, ఎట్టి అపచారములు లేక, ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుని హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత. In fact, that original, pristine, pure heart, which has no defect, mistake, no desire, or selfishness either, is completely spoiled by every human being. మానవుడు చెడిపోవటకు కానీ బాగుపడటకు కానీ ఈ పరిసరము యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తున్నారు. It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality. ఇది ఒక పేపర్. This is a paper. ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. It's quite steady and pure. ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు. There's nothing bad nor foul smell there. కానీ ఇదే పేపర్ నందు ఇది క్రమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal. క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. Later it will go to the shop where sweets are sold. ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది. Later, as this same paper is used to pack pakoda, it will have the smell there. ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది. In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish. ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. It is the same paper used to pack the fragrant flowers. The paper will have that fragrance.
కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం? Is it the paper that is responsible for the good or bad smell? కాదు కాదు. No. ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకొని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కి చెందిపోతుండాలి. It is only the association that made this paper smell. దీనిని పురస్కరించుకొని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. Basing on this it is said, tell me your company, I shall tell you what you are. ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. As is the company that you join, naturally you carry the effect. కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి. Therefore man should always look forward to the good material and good company. ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు. As you join the good company, you reach exalted heights. కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపడటము జరుగుతూ ఉంటుండాలి. Therefore, the good and bad depends upon the company you join. లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే. In fact, in this world by birth, all are good. కానీ ఈ స్నేహం చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. It is the bad company friendship that ruins your life. మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు. He is not bothered of the good and bad either. కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం. It's essential to inquire and make friendship. కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness, and finally మన the liberation. సర్వేంద్రియములకును మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి. In fact, if you want to have hold on everything, సత్ అనగా naturally ఏమిటి? join good company. What is Sat? అదే సత్ చిత్ ఆనందం. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము. Sat, that which is permanent. అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో? What is permanent in this world? అన్ని అశాశ్వతములే. All are ephemeral, ఒక్క fleeting. దైవత్వం మాత్రమే శాశ్వతము. God is permanent. కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి. Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal. కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం. It's most essential to know that the cause for the ruin is the bad company. మానవుడు పుడుతున్నాడు, Man is born. అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కల్పించుకుంటున్నాడు. In fact, relationships are of his own making. ఎన్నెన్నో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు. He wants to do many. కానీ అన్నిటికీ నీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుండాలి. But there is fear latent, hidden in him. ఈ భయమును పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము. It's only divine that will make you come out of fear and be fearless. పూసిన ప్రతి పువ్వు కూడాను కాయి కాదు. Every flower that blossoms will not grow into the fruit. కాసిన ప్రతి కాయి కూడాను పండు కాదు. Every fruit will not grow ripe later. కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు. Every ripe fruit is bound to fall. కనుక మానవుడు పుట్టినాడు, Man is born. పెరిగినాడు, He grows. ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు. In fact, he has picked up all kinds of knacks and various ambitions. కానీ దానితోనే పతనం పొందుతున్నాడు. Well, there he falls. మానవులకు నేర్చుకోవాల్సింది ఏమిటి? What is that man should learn? మానవుడు పుట్టినాడు, He is పెరుగుతున్నాడు, born. ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. He is born, he grows and enjoys. మానవుడు అనేక యంత్రములు కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
The scientist has invented many machines. చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు. He invented a machine to reach moon. భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు He కనిపెట్టాడు. has got certain machines to go around the ఇవి planet చాలా Earth. ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి. They're mysterious and most wonderful. కానీ But అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడా అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు. God has invented one that is most mysterious and wonderful. అది ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము. That is the machine of the human body. ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది. This human body, the machine, is most wonderful, mysterious. అయితే ఈ యంత్రముని దేనికోసం కనిపెట్టాడు? What for is this machine invented? తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about? కాదు కాదు. No. తినటము, త్రాగటము, జీవించటము, కుక్క పశువాదులు కూడా జీవిస్తున్నాయి. That kind of eating and roaming about are equally దాని done నిమిత్తమే by మానవ birds and జీవితం beasts. మనకు రాలేదు. The human life is not given దేహో for that. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. Body is the temple ఈ of God. దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం. The body is the temple of God. అలాంటి టెంపుల్ మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం. How we are misusing this temple, the body. ఈ టెంపుల్ ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొత్తం గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్లో మనం ప్రవేశించాలి. We have to make proper use of this temple, the human body, and then step in. కారు కొన్నావు, పెద్ద కారు, You purchased a big car. కీస్ నీ చేతిలో ఉంటుండాలి. You have a key bunch. కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది. You can make use of the car if you know the art of driving. అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారి అవుతుంది. If you know driving, if you don't know that, you will be put to danger. కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి. Therefore, we have to know the proper technique as to make use of the body in a proper ఈనాడు direction. ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనూ, దురాచారములతోనూ, దుర్గంధములతోనూ ఈ ఉపయోగపెడుతున్నారు. This sacred machine, the human body, is misused. It is full of foul and filth. ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు. Man is deceived because of attachment. ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. He is not able to know this fundamental truth behind this invention of the human body, the ఏదో machine. పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తున్నది. He is just enjoying this sacred body just as like any other bird or దీని beast. నిమిత్తమై భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు. God has not gifted this body for that purpose. కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలంటే In order to know this truth, దైవ ప్రేమను అనుభవించాలి. we have to experience the divine love. దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి. We have to experience the reflections of the divinity which are the human values. సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే. Truth is God, righteousness is God, peace is God, love is God. ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు. Is a true human, it has all these కానీ four. పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటున్నది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు. Birds and beasts, they have love, but not the other. కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. So man has to know how to make proper use of them. అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది. Then only human birth is really redeemed. అది సార్థకం కాకుండా నిరుపయోగపరుచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు. In fact, man is wasting time misusing the body. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది. Of all the gifts, most precious are the love and the time. ఈ ప్రేమను పొందే నిమిత్తమే కాలమును సద్వినియోగం చేయాలి. We should make proper use of the time to receive love. ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు. In fact, man is misusing, wasting 3 parts of the time. ఇందులో ఒక్క భాగం కూడాను సరైన సద్వినియోగపరచడం లేదు. He is not making proper use of one portion of the time given. ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
Today we have students. విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు. They think that making proper use of time in కానీ study. విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యలకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో. In fact, that they're wasting more time in other activities other than acquisition of knowledge. గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరుచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు మానవుడు. The householder is also misusing, wasting his time. సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవాల్సినటువంటి తన కాలమును పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు 3 భాగములు. Sannyasi, an ascetic, is also misusing his time. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం ఈ 4 స్థానములు కూడాను 3 భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు. All these 4 categories, the celibates, householder, the recluse and renunciants, are wasting 3 portions of the ఈ time. సద్భావములు ఏ రీతిగా ఉపయోగిస్తాడు? How are they making use of సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు? How can they take the good action? సత్చింతను ఏ విధంగా చేయగలడు? How can he entertain good thoughts? చేయలేకపోతున్నాడు. It's not possible to him. ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదురుగా పెట్టుకుని ఈ ప్రయత్నంలో మోసపోతున్నాడు. In fact, he makes every attempt, but it's the ego that comes on the way. కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రంగా ఉంచుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి. Therefore, man should undertake activity to sanctify the time given. దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు వదాచనన్న కర్మ యందు నీ అధికారం ఉంటుండాలి. Therefore, Bhagavad Gita declares you have got every authority. ఫల నిమిత్తమై on your నీవు action. భ్రాంతి పడవద్దు. Don't be carried away by ఫల that. నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు. Don't waste your time. ఫలాన్ని thinking నీవు of the result. చింతించవద్దు. Don't think of the reward. కర్మను ఆచరించు. Undertake action. అది ఏ నిజమే డ్యూటీ ఈజ్ గాడ్. That's what's meant by duty is God. ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు. In fact, there will be action would manifest in నిజంగా front of అందరూ your భక్తులమే God. భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు. We consider ourselves as devotees. సర్వీస్ చేసినంత మాత్రమే భక్తుడు కానేరు. You cannot call yourself a devotee by service. ఆ only. సర్వీస్ కూడాను దైవ భావంతో సర్వీస్ చేయాలి. You have to render service with the divine thought. సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి. Think that God is everywhere in everyone. ఈశావాస్యం నిరం జగత్తు అని భావించాలి. Consider that God is present in the entire నేను ఎవరికో universe. విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను, That you have gone to that village and you నేను ఏదో served, బ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను that I served those flood victims. అని ఈ విధంగా ఎవరికో సేవ చేశారనుకుంటే ఇది సరి అయిన సేవ కాదు. If you think that you are rendering service to some others, it's no service at దీనికి ఒక all. చిన్న ఉదాహరణ ఉంటుండాలి. A small example. పవిత్రమైనటువంటి భాగవతం. Bhagavatam stands in భాగవతం example. చెప్పేదేమిటి? బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది. Bhagavatam is taught Bhagautamu, that will be good. భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుండాలి. Bhagavata contains the సర్వ essence. వేదాంత సారము ఉంటుండాలి. It has the essence of all philosophy. భాగవతము 5 అక్షరాలు. Bhagavatamu, 5 letters. భా భక్తి, Bha, devotion. గా జ్ఞానము, Bha, wisdom. వా వైరాగ్యము, Bha, కా renunciation. తపస్సు. Bha, tapassu, penance. ఈ 4ంటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం. With all these 4 you will have. అది ఏ కడపటి అక్షరము. That is the liberation, the final, ultimate. కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపికల యొక్క అంతరార్థములను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to understand the inner significance behind all this. గోపాలుడు గోకులంలో వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజులను తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు. Gopala left Gokula and has gone to Madhura and he has taken active involvement in running the entire kingdom and shaping, molding the kings in the proper way. గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు. The inhabitants of Gokulam were feeling very sad. గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి. The entire Gokulam looked as if it's barren. లైఫ్లెస్ గా కనిపిస్తుండాలి. It looked as if it's ఏమి lifeless. చేయాలనేటువంటిది వాళ్ళకి తోచలేదు. They didn't know what to do. తినడానికి తిండి గాని కట్టడానికి వస్త్రం కానీ లేకపోలేదు. There's no shortage of dirt for food or కానీ clothing. ఉండి వాడు భుజించటం లేదు. They have food, but they couldn't partake. అన్ని సుఖములు ఉండి కూడా అనుభవించటం లేదు. They have all comforts, but they could not enjoy. కారణం ఏమిటి? Why? మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు. God, Gopala, the very breath of our life, అని is not here. రాత్రి పగలు కూడా చింతిస్తూ వచ్చారు. They were feeling very sorry day and night. దేహమును కృషిస్తూ వచ్చాయి. In fact, they were very weak.
మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి. The minds are very much worried. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు Gopala, who was there in Mathura at the time, తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి he summoned Uddhava. ఇదే ఉద్ధవ్ సందేశము అని. This is called the message of Uddhava. ఉద్ధవ, Uddhava, గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు. Gopikas are feeling very sad because నీవు of వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచాము అన్నాడు. He wanted Uddhava to go over there and teach them, pass on the message and ఉద్ధవుడు సహజంగా pacify. గొప్ప జ్ఞానియే, Uddhava is the one of గొప్ప wisdom. వేదాంతియే. He's a philosopher. ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే. In fact, he knows how to light the lamp of inner wisdom. భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును. He knows God is కృష్ణుడు omniscient. సర్వవ్యాపకుడు అనేది తెలుసును. God is all pervasive. He కానీ knows. తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు. But it doesn't matter if you simply know. గోకులములకు వెళ్లి అమ్మా గోపికలారా, గోపాలులారా, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. He went to ఇందు Gokulam. కలడు అందులేని సందేహం వలదు. He went to Gokulam and called everybody here. సర్వత పాణిపాదం, God is everywhere. సర్వత స్థుతిమల్లోకి సర్వావృతిష్టతి, ఎక్కడ చూసినా ఉంటున్నాడు His కృష్ణుడు. feet and his hands or heads are spread everywhere. You will find him all over. అప్పుడు గోపికలు నవ్వినారు. Then Gopikas ఆ smiled. నవ్వుకుడును ఆనందంతో నవ్వినటువంటి నవ్వు కాదు, It's not a smile or born of ఏడలతో happiness. నవ్వినారు. They just made fun of it. అయ్యా ఉద్ధవా, Uddhava, నీవు చెప్పవచ్చు, you can tell. కానీ దీన్ని అనుభవించగలవా? You say all that, but has it come to your నీవు experience? నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందుకు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు. In fact, you have been teaching the formless, attributeless divinity to మాకు us. ఇవి మాకు అక్కరలేదు. We don't want that. సగుణ సాకారమే మాకు అత్యవసరము. We want the God with a form and attributes. సాకారం లేనటువంటి నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి? What taste is there in formless divinity? ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి. You have got plastic articles, many. కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి. You have any plastic fruits? కానీ అవంతా మనం భుజిస్తున్నామా? Do you eat plastic fruits? కానీ ప్లాస్టిక్ ద్రాక్ష వల్లనే కనపడుతుంది. You have plastic grapes too. కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా? But do you eat them? లేదు. No. ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు. That's all gimmicks or verbosity of the word, but it's not the bliss in reality. మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు. You show us Krishna. నీ in the వేదాంతము, నీ manifestation. యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు. We are not concerned with your scholarship. వాళ్ళు చెప్పారు. అది ఉద్ధవం చూసి వారు మాట్లాడటం లేదు. They were not talking to the వారి హృదయములు భగవంతుడికి అర్పితమైపోయినాయి. In fact, they have surrendered their hearts to God. మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు Krishna has stolen our hearts. కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము. So we call Krishna as Hari. హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము. The one who has stolen is Hari. కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు. We have no place for anyone other than మాకున్నది Hari. ఒకే మనసు, We have only one mind. మాకు అనేక మనసులు లేవు. We don't have many. ఆ మనసు కూడా ఇప్పుడు మా ఈ దీంతో ఉండలేదు. Even that mind is not with us. కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది. It has followed Krishna to Madhura. కనుక ఆ యొక్క హరిని నాకు చెప్పి చూపించమన్నారు. You show us Hari directly. ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది. Their declaration that they have only one single mind brought a change అది in ఏ Uddhava. దైవత్వానికి మూల కారణము. In fact, that's the main cause. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనసుతో మాత్రమే మనం అరికట్టాలి. In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted. కనుక మా మనసు eternal. కృష్ణునికి అర్పితం చేశాము. We have surrendered to Krishna. ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము We are not prepared to look at anybody's face now. అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది. In the meantime came the అప్పుడు butterfly. భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం. Then they sent a message through this butterfly. ఉద్ధవుని వైపు చూడటం లేదు. They didn't look at Uddhava. ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది. We'll be transcending the discipline. So మా they were కన్నులు not looking చూడటానికి at కృష్ణుడు ఒక్కడే మాకు Uddhava. చాలు. It's enough if Krishna is there. మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళినాదమే చాలు. It's enough that if you are able to listen to కృష్ణుని the ఆనందాన్ని music of అనుభవించడానికి Krishna. కృష్ణుని యొక్క ప్రేమతత్వమే మాకు చాలు. Love of Krishna is enough for us to enjoy and experience. ఇతర రూపములు కానీ
ఇతర శబ్దములు కానీ ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు. We don't want any other forms or sounds or teachings of anyone. కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి. In fact, our hearts are dry. కృష్ణుని నిమిత్తం ఏడ్చి 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 మా కన్నులంతా కాయలు కాచినవి. In fact, we cried and cried for him. మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు. We are not left with a single drop of tear in our eyes. మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి. Our hearts are also burning right now. ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా. Our hearts are dry without any water. With what pace you want to reach us, crossing cross with the help of the boat? ఇసుకలో పడవను నడపగలవా? Can you come on boat across the కాబట్టి sand? మా హృదయం అంతా ఇప్పుడు ఇసుకగా మారిపోయింది. So our heart is full of sand, desert. దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు. And don't allow the boat నీ of the పడవను message. తీసుకొని నీ వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి. Better you go back to your place where you have come ఇది from. నిర్గుణ బ్రహ్మము. You believe in attributeless. మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు. We don't want. సగుణ బ్రహ్మమే మాకు సత్యవసరం We want God with attributes. అని చెప్పి So saying, నీవు వెళ్ళిపోమన్నారు. they want him to return. అప్పుడు ఉద్ధవుడు Then Uddhava, చాలా తెలివి తెచ్చుకొని నేను జ్ఞాని అనుకున్నాను, నేను జ్ఞాని కాదు. he picked up his intelligence and he said, నేను I పరమ thought I'm అజ్ఞానం an నేను. I'm ignorant. అని చెప్పి He declared. అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ను అందించాడు. Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper. దీన్ని మీరు చదవండి అంతే చాలు అన్నాడు. He wanted them to read. అయ్యా ఉద్ధవా, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం. Uddhava, we are not living in cities, we are living ఈ here in కుగ్రామంలో hamlets. ఏ స్కూల్ కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకేమీ తెలియదు. In this village, there is no school at all. మాకు ఏమాత్రమూ అక్షర జ్ఞానమే లేదు. We don't have any literacy. మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది. And in fact, our entire life got అక్షర merged. అజ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలము? When we don't know alphabets, how do you expect us to read the message? మాకు అక్కర్లేదు, నువ్వు తీసుకుని పోమన్నారు. We don't want this message, but you take it with you. ఏమి కృష్ణుని యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది. In fact, he was very much agitated because these people want him to take back the message of Krishna. రాగద్వేషములు కానీ Either attachment or hatred, ఈ యొక్క ఆనంద సుఖములు కానీ either bliss or happiness. భక్తునికి పూర్తి సమత్వమే. It all amounts to equanimity. కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది. And this devotee Uddhava was angry at the time. అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది, A Gopika, having known Uddhava, that, said, Uddhava, నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు, you are carried away, నీవు deluded పరమ with your wisdom. అజ్ఞానివి. You are perfectly, totally ignorant. మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు. We don't want to read the message. మాకు చదువు రాదు. We don't learn. అంతేకాకుండా అంతో ఇంతో అక్షరజ్ఞానం తెలిసినప్పటికీ Though we know how to read to some extent, ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూసిన తక్షణమే మా దుఃఖంతో పంచదారులు కారిపోతాయి. as we pick up the message and start reading, we start shedding the tears. ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి. All letters will naturally fade out, get erased. మరొక కారణం కూడా ఉంటుండాలి. There is another reason too. మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుండాలి. In fact, there's burning in our hearts due to separation from Krishna. ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుండాలి. And the separation is something like burning. అలాంటి full of flame. మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా With భస్మమైపోతుంది. these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned. కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. You are not making an attempt to know our plight. కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు. We don't want to send through you our message. మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే There's only one relationship between us. అని చెప్పి They said so. ఆ తుమ్మెదను కారణంగా తీసుకొని And taking the honeybee as an excuse. తుమ్మెదా ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో. They wanted the honeybee to convey the message to Krishna that he should look at them, lifting his eyes at least once. ఎండబారిన మాదు జీవితాసుమమును చిగురు పెట్టగా వేగా చేయమనుమా చేయమనుమా. Our hearts are barren and dry like a desert, and there's no flowering at all.
By his kind gentle looks, let them flower and blossom. మబ్బు గ్రమ్మిన మాదు మానసా వీధిలో కృష్ణ భానుని తేజము నిలుపమనుమా నిలుపమనుమా. Across the sky of our mind, they're full of clouds all over there. Let మా Krishna హృదయం appear. అనేటువంటి పాట పూర్తి చీకటిగా ఉంటుంది. Inside our hearts are pitch dark. ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేటువంటి మాకు దిక్కుతోచటం We లేదు. don't know where to go and where అలాంటి to మా stay. మబ్బు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల విష్ణుభాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు. In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamps. ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు. That's the way how they send their message. ఇంకా ఈ సందేశం ఈ భ్రమను ఏ రీతిగా అందించగలదని యోచించి Thinking how this bee could carry the message, రాధిక చెప్పింది, Radhika said, అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం. we are prepared to die thinking of you. కృష్ణ, కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా నువ్వు మీ వెంట తీసుకుంటా. Krishna, as we die now because of separation, when you are born again to bring down that righteousness, see that we are born again along with you. శంభువై నీవు వర్ధిల్లుచుండినా వల్లికమై మేము అల్లుకొందు. Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you. నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో, మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి, ఆ విధంగా మాకు జన్మనిచ్చేవి. Oh Krishna, if you stand here as a tree, let me be born as a creeper twining around you. పుష్పంబువై నీవు పొలుపొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుందు. If you are born here like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you. నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం. I go around you like a honey bee singing your name అలాంటి and జన్మను get మాకు into you. ప్రసాదించు. Grant us that life. మేలు పర్వతమే నీవైనా కృష్ణ, మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై. Krishna, as you stand like a Meru mountain, let me be there as a waterfall falling across. వర సముద్రుడే నీవైనా నేను నదులనై పారి నీలోన ఐక్యమగుదు. If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you. కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు. They prayed for such life. అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము. That is one point in the భిన్నత్వంతో కూడినటువంటిది కాదు. ఇది It's not one of multiplicity. భక్తి అనగా వ్యష్టి సమష్టి యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం. The true philosophy comprises establishing the relationship between the వ్యష్టి individual and the జీవతత్వము, cosmos. The individual, సమష్టి దైవతత్వము. that community cosmos is divinity. కాబట్టి వ్యష్టి అనేటువంటిది దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది. When once the individual joins the divinity, that takes the form of the universe, the ఈ cosmos. సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం, కానీ వ్యక్తితత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు. We wanted that cosmic consciousness, not at the level of the individual. కనుక So, ఈ విధమైనటువంటి బోధనలు సర్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి. there stands the devotion of Gopikas. కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి, What kind of services we do? ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి. You may serve anybody, but అది consider that ది service బెస్ట్ to వే టు God. లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all.
అందరి యందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have the faith that God is in అన్ని everyone. పదార్థముల యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి. God is present in all the material. అంతా దైవ స్వరూపమే. Everything is a divine ఏ రూపమును manifestation. ధరించినా, ఏ రూపమును ధరించినా, Any form that He may take. ఏ వస్తువుగా మారినా, He may take any ఏ object. ప్రదేశమునకు పోయినా, Maybe in any place. సర్వత్రా దైవ యొక్క స్వరూపమే. You find God everywhere. ఆ దైవత్వం లేనిటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. There's nothing, no place whatsoever where you don't have God. కనుక నేను 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 అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా. Uddhava, you call from the position of ఈ I. నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడాను నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు. So long you stand from the point of I-ness, you cannot understand divinity. మా నేను అనేటువంటిది కూడాను కృష్ణుడితో వెళ్లిపోయింది. We have forgotten the sense of I-ness. మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మా యందు లేదు. We don't have this narrow I-ness. నేను అనేటువంటిది ఉండినప్పుడే నీవు అనేటువంటిది బయలుదేరుతుంది. When once there is feeling of I-ness, there arises నేను you. నీవు అనేటప్పటికీ ప్రపంచమంతా చేరిపోతుంది. When once there is this twin feeling I and you, there lies the world. మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు. We don't want this plurality. మాకు ఏకత్వమే అత్యము. We want unity. కనుక అదే సత్యము, That is true. అదే నిత్యము, That is eternal. అదే నిజమైనటువంటి మార్గము. That is the correct path. కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా. In fact, they taught this teaching even to Uddhava. ఈనాడు Today, సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు the old students of Anantapur campus, కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు. they named their alumni association as Kingdom of Mother Sai. కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధన చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు. In fact, they are working and serving in accordance to the sacred name the association మీరంతా bears. రిపోర్ట్ కూడా విన్నారు. You have listened to the report కానీ presented. ఉన్నది తక్కువే కానీ చేసేది ఎక్కువగా ఉండాలి. In fact, they did much more than what నేనే they said. అర్జునాలు మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు. In fact, Swami wanted them to present a summary, the gist of అందువల్ల it. వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు. Though they did mighty things, they presented brief reports. కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు. In fact, they are doing a lot. ఇక్కడే కాదు, Not only here. ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు. There are many that left this place. వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు. Our students are there all over the world, Canada, Germany, United అక్కడంతా States. కూడా ఈ సేవలు చేస్తున్నారు. They are rendering similar service everywhere. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు జరుపుతున్నారు. They have been serving the entire community wherever they are, carrying the banner of Sri Satya Sai వారికి Institute of Higher వచ్చే Learning. కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు జరుపుతున్నారు. In fact, they are spending all the money they earn. ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు When parents have asked them, why do you do ఆ like that? పిల్లలు సరైన జవాబు చెప్తున్నారు. They are giving correct answer. నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా? Father, mother, have you educated us? మమ్మల్ని చదివించిందంతా కూడా స్వామియే. Old Swami is the main cause for our ఫ్రీ study. ఎడ్యుకేషన్ మాకు అందించాడు. Bhagavan gave us free education. మా హెల్త్ నంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ నంతా కూడా అందించాడు. In fact, Bhagavan has taken care of our health. కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది. Health is a wealth. ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే. Health and wealth is Swami only. మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి. All that we earn should be spent in this direction. దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము In fact, we are not misusing, wasting అని single paisa. చెప్పి They explain like that. కట్టకడపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు. In fact, they brought transformation in parents. మీకందరికీ తెలుసును, You all know this. మన జనరల్ హాస్పిటల్ లోపల In our general hospital, ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి. there's one ఐ డాక్టర్ we have eye doctor in our general hospital. ఆమె విడో పాపం. She's a widow. ఆమెకు ఒక బిడ్డ ఉంటున్నది. She has a daughter. ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది. She studied in our college. ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నది. Now she's in Australia. భర్తతో ఉంటున్నది. She's staying with her భర్తను husband. కూడా మార్పు చేసిచ్చింది. She brought a change in భర్త her కూడా ఈ husband. సేవలో ప్రవేశించాడు. Husband is also serving. ఆమెది ఆయనది ఇద్దరిది ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు జరుపుతున్నారు. In fact, both of them are spending their money for service activity. వారికి బిడ్డలు లేదు. They have no children. తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు. Mother came and said, ఆ pray to అమ్మాయి Swami. చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత, The daughter says, ఈ why? బంధన నాకు అక్కర్లేదు, I don't want స్వామి responsibility. నా సర్వస్వము, Swami is everything. కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తలుచుకోలేదు. I don't want any more this bondage. స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
All are my sisters. వారి బిడ్డలందరూ నా బిడ్డలే, Their children are my నాకు children. అక్కర్లేదు. I నేను don't. స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది. Allow me to tread freely. ఈ విధమైన కోరికలు కోరేటువంటి యొక్క స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు. In fact, there are many women who pray for that. కానీ But మగ పిల్లల్లో ఎవరు కనిపించడం లేదు. among men, none are there. ఇంతే కాదు, Not only this. కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను In certain epics and sacred స్త్రీల texts. లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కాంచుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. In fact, there are many women who have got a lot of devotion. మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి. We know of Savitri who brought back గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికారే. that Savitri belongs to the sacred land who brought her dead husband back తన to సత్య life. మహిమచే దావాగ్ని చల్లార్చే కృతి చంద్రమతి భారతీయగాదే. And in fact, the Chandramati who pacified the burning flames all over belongs to this country. కులసతీత్వం అగ్ని గుండాన ప్రకటించే శీత భారత ధరా జాతగాదే. In fact, Sita who stepped into the furnace and flames to prove కిరీటి her దుర్మద character. కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే. Damayanti who brought down the entire thing to ashes. సప్త సాగర belongs to వేష్టి this country. తత్మాతలమున భర్త తాతే పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది. Bharat is a sacred fertile land because of such women. కనుకొని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి. Because of such women of character and nobility, not only Bharat, the whole world will progress and prosper. భారతీయులు పుణ్య పురుషుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను. In fact, if there's such noble people are not అలాంటి there, స్త్రీలంతా how do you ఉంటున్నారు. find the light all over? కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు, So we should not consider them in cheap. బలహీనంగా మనం భావించకూడదు. We should not consider them weak. వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది. In fact, they have many capacities, కనుక abilities. ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి. Certain things need to be told to you. రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటున్నది వచ్చే సంవత్సరం. 70th birthday is approaching next year. స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని Asked to supply food freely to all the devotees who will be attending 75th birthday for 10 సత్యసాయి days. మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలంతా కూడా చేరి The Alumni Association of Anantapur campus, they all have joined. వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు. They have, in fact, a very big plan. ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది. They started executing the plan right now. 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు. They are ready with 1000 bags of rice already. ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు. In fact, the membership goes to 3000. ఎవ్వరి యందు అటు ఇటు చలనం లేదు. In fact, they have no wavering ఒక్కొక్క mind. సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. In fact, the devotion sincerity, they have been growing day by day. కనుక 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అనుకుని వచ్చారు. They are prepared to distribute 75,000 saris. ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి. In fact, they placed an order so as to make uniform saris. ఇలాంటి భక్తి 75,000. ప్రపత్తులు ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి. The devotion and sincerity are more among women. అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి. Therefore, woman stands for devotion, the man for wisdom. ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది. Devotion will have entry direct in the palace. జ్ఞానం అనేటువంటి యొక్క ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు. Wisdom, the man will have entry to the hall only. మీరు ఎక్కడైనా చూస్తుండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంతో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు. In fact, in the olden days, there in the king's palace, in the darbar hall, all కానీ can ఈ join. మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు. But men have no entry into the palace. ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి. Woman who symbolizes devotion can gain అంతఃపురము entry. అనగా ఇవి అంతరాత్మయే అంతఃపురము. Antahpura, antah inner, pura, the place. కనుక అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు. It is only the devotion that will have entry into antah inner, pura, the place.
అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును, బయట తట్టిపోయేటువంటి The వారు. lady from there can watch everyone outside. కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు. But those men who are there in Darbar hall cannot see women కనుకనే there inside. పురుషులందరూ కూడా కేవలం జ్ఞానం అనుకుంటున్నారు, కానీ వారు పక్క అజ్ఞానులే. Man considers that the one of wisdom, but actually he is వారు గ్రంథ ignorant. పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃకరణ పరిశీలన చేసినటువంటి వారు కాదు. They only have textual knowledge, but they have no entry into the inner అదంతా sanctum. బుకిష్ నాలెడ్జి. That's all the bookish knowledge. కానీ స్త్రీలది మాత్రము ప్రాక్టికల్ నాలెడ్జి. But the knowledge of women is the practical knowledge. అందరూ కాదు, కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు. Not all anyway, but majority. కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ You can watch, for that matter. పుట్టబర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టబర్తికి రాగలుగుతున్నారు. Most of you are here because women prompted you to be here first. స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. కానీ భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే. It's only woman that takes man in the direction of devotion. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను Bhagavan's opinion is more and more. ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం. That's the messenger of Satya Sai, that women should propagate the message of Bhagavan all over the country. వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది. The country will good and improve and ఒక్క progress. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే బాగుపడాలి. Not only Bharat, the whole world should advance and తిరిగి progress. ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి. The ancient culture should be regained, it should be revived. కనుక So, ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఎన్ని విధమైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి. in fact, if we understand the devotion of the Gopikas of those days, our hearts melt, they start moving. ఆనాటిలో ఉద్ధవుడు అనేటువంటి వాడు గొప్ప జ్ఞానిగా భావించేవాడు. Uddhava was considered to be the one ఆ of wisdom. ఉద్ధవుని మనసే కరిగిపోయింది. And in by the heart of Uddhava melted. కృష్ణుడి దగ్గరికి వెళ్లి, He went to కృష్ణ Krishna. ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు. He prayed to Krishna, bless me at least with a part of their mighty. వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు. They all said that they have single mind, one కానీ mind. మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి. Men have many minds. కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థము అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము. There lies the entire philosophy in the teachings of Gopikas. నీకు పోయిన తూరు కూడా చెప్పాను. Bhagavan said last time, జనక మహారాజు ఆస్థానం లోపల there in the court of Janaka, King, యాజ్ఞవల్కుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు. there are great scholars like Yajnavalkya. కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు. None would ever excel him. కానీ ఆ సభ లోపల There in the court, గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది. there stood up one Gargi. ఆమె ఈ యాజ్ఞవల్కుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది. She went on questioning Yajnavalkya. కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది. Yajnavalkya could not జవాబే reply. చెప్పలేదు. He could not answer. కానీ యాజ్ఞవల్క మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని. Gargi said, Yajnavalkya, no doubt you are one of wisdom, a great scholar, but clarify one single భూమి doubt. ఆకాశము రెండు ఉంటున్నాయి. Here we find the earth and sky. ఈ యొక్క భూమి ఆకాశములకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమన్నట్టు. Let me know what is present between the sky and the earth. జవాబు చెప్పలేకపోయారు. He could not reply. పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా అని. Are you prepared to tell me the names of all the objects present on this planet earth? అది కూడా చెప్పలేకపోయాడు. He could not answer. అప్పుడు గార్గే చెప్పింది, Then Gargi said, భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే. in fact, the earth you find the space. There you find the space in the sky. అంతా నాస్తిమైనటువంటిది. ఆకాశం గగనం శూన్యమనేది. And in fact, she said that the entire sky over there is అంతా nothing but ఒక్కటే, empty. ఏకం సత్విప్రా బహుదా వదంతి, అంతా దైవత్వం తప్ప మరొకటి లేదని. In fact, there's only one, the principle of divinity which is pervading all over. కనుక ఈనాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు కాదు, కొండలు కాదు, గుట్టలు కాదు. In fact, we say that there are plant, trees, మనుషులు and మనుషులు కాదు. mountains. Human beings are not truly ఈ human తోలు beings. బొమ్మలే. And they're just puppets.
కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే. They're all embodiments of the divine. మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు. You visualize from the standpoint of nature. దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు If గోచరిస్తారు. you have the divine visualization, you'll have divine యద్భావం manifestation. తద్భవతి. ఈ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి. As is the feeling, so is the vision. కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపమే. Entire universe is the అల్లా, manifestation of జీసస్, God. క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి. In fact, we have many, many religions in this world. కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే. All are essentially divine. దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు. Nothing is more than this. కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. First we have to recognize this truth. ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని మేము భావిస్తవచ్చు. You consider that is a function observed by Christians. కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి. This festival should be observed by all. అంత దైవ కార్యములే. All are God's deeds. కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు. We should not fragment, classify, categorize as Hindus, Christians and Muslims, so on. కనుక ఈ మతభేదములు దూరం చేసి We have to give up the differences on grounds of మతిని religion. విశాలపరిచి We have to expand our vision mind. హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి. And we have to provide place only for one in our heart. ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం, When we have కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, when we have the devotion and sincerity, there's only మన one మతం caste of ఒక్కటే humanity. ఒక్కటే ఒక్కటే. We have only one religion, one. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే. In fact, everyone belongs to that single ఏది ఆ religion. మతము? What is that religion? మానవత్వం అనేటువంటి మతమే మతం. మన And మతం. that's the religion of humanity. ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి. And we should never lose this, get out of this religion of హ్యూమన్ humanity. క్వాలిటీ అది పెట్టుకోవాలి. That's what we have to keep always. మానవత్వం అనగా మరొకటి కాదు, Humanity is not something different. హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి. The feeling that there dwells God in our altar of our heart. హృదయమే లేకున్నా When there's no heart, వాడు క్రిస్టియన్ కాదు. you cannot call him a Christian. హృదయమే లేకున్నా If there's no heart, వాడు మహమ్మది కాడు. he is not a Muslim. హృదయమే లేకున్నా When there's no heart, వాడు హిందువు కాదు. he is no Hindu. హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు. When there's no heart, he is not a Sikh. కానీ వాడెవడు? Then who is he? హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు. And we can say there is a demon. వాడు రాక్షసుండే వసుదేందు అన్నాడు. And he is such a person. హృదయమే The heart లేనప్పుడు is a మనిషి demon. అవుతాడు. Okay. హృదయాన్ని మనం పెంచుకోవాలి. And therefore we have to develop this hearty feeling. అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. So we should not have differences on grounds of names given to different gods. అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమనంతే మాత్రమే గోచరిస్తున్నది. Here in Prashantinayam only you experience that unity in the ఈ దేశం యొక్క divinity. క్రిస్టియన్స్ అంతా కూడాను ఒక్క ప్రశాంతిలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది. What a mighty thing, what a grand thing it is that Christians from all over the world జర్మనీ, assemble జపాన్, here. ఇటలీ, ఫ్రాన్స్ అన్ని దేశముల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. Christians from all over the world have assembled here. 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. Here we have representation from 64 countries. అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి. All stand united. This is devotion. ఇది ఏ ఏకం సత్యుప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము. This is Vedic dictum that says the truth is one. కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు. Christmas is not the celebration of Christians alone. ఇది అందరిది. It belongs to all. మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణికి కూడా ఇది ఒక పండుగే. In fact, Christmas belongs to the entire humanity. కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ. Bhagavan wants us not to observe differences. కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయిల్ గురించి About kingdom of Mother Sai. మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి. There are lots of things you have to do in future. కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ విజిలెన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము అది చాలా అవసరమే. No doubt, it's most essential కానీ that we teach వీటితో పాటు children and supply food along with it. ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి. You should also see that spiritual ఆధ్యాత్మికమే values are నశిస్తే inculcated. జీవితమే నశిస్తుంది. When once the spirituality is lost, the life is lost.
ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక. Adi Atma, the original దాన్ని primordial మర్చిపోతే ఇంకేది principle. ఉంటుందో అది చెప్పండి. Other than that, there is nothing in this world. కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి. You should also develop the spiritual path. నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీన్ని తగినటువంటి ప్రచారం చేయాలి. You should also propagate, combining these three, moral, ethical and spiritual values. కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్సాయే కాకుండా Not merely Kingdom Mother side, పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంట్లో ప్రవేశించి boys also should join. దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది. That gives you wide scope to నిజంగా propagate. మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు. In fact, men are more free than women. నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది. In fact, if women have this much of freedom, they'll occupy the whole world. కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు, Parents also భర్తలు object. ఒకవైపున అడ్డు పెడుతుంటారు, Husband also objects. పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు. Children stand in the way. కానీ ఈ అడ్డునంతా కూడా కట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు. Yet they're able to stand, resist all the obstacles and proceed కానీ forward. మగవారికి ఏ అడ్డు లేదు. Men don't have any obstacles. భార్య అడ్డు పెట్టే షటప్ అంటాడు, If the wife objects, he will say, shut up. తల్లిదండ్రులు అడ్డు పెట్టి మీకేం సంబంధం లేదంటాడు. And if parents ఈ object, they say, విధంగా you have తప్పించుకోవడానికి nothing ఎంతైనా to do with అవకాశం this. ఉంటుంది అది మగవారికి. So men are more free. ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు? Men are who are absolutely free. Why don't they take to spiritual ఎందుకు path? ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు? Why don't you lead spiritual life? ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధనలు సల్పకూడదు? Why don't you propagate and share the మీరు spiritual చేసేటువంటిది message? ఏమిటి? What is it you're doing? సమాజ సేవ చేయాలి. Serve the ఈ society. సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి? If you don't serve the society, what for is the education that you ఈ receive? చదువులకంతా కూడా ప్రయోజనమే మీకు కనిపించడం లేదు. After all, the education that you received is useless. సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు. And in fact, if you are not prepared to serve the society, burn all the books that you have read. సంపాదన 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 ఏమిటి ఈ సంపాదన? What for is this earning? ధన సంపాదన, Money. గుణ సంపాదన చాలా అవసరం. And you should earn virtue, not merely ఎంతమంది money. సంపాదించలేదు, There are lots of people who earned. కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు? What that they have taken with them? ఏమాత్రం లేదు. Nothing. కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు చాడించిపోయారు. In fact, those that have earned left this world. కానీ ఉండవలసిందే సంపాదన కూడాను, Yes, earnings are కానీ necessary. ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి. But they should all be under certain మీ limits. శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి. Dedicate your body, the time and money in service to society. ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడాను బాగుపడుతుంది. When you do that, the country ఈనాడు will progress. ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుండాలి, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు. You know how the world is disturbed, full of agitation. ఎక్కడ పోవాలన్నా భయమే. In fact, we are afraid to go ఎక్కడ anywhere. చూసినా కానీ చాలా దిగులే. And we are very much worried. ఇలాంటి దిగులుతో భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి. The world is full of fear and worry. The youngsters should take up this issue and ఇంట్లో develop తల్లిదండ్రులు fearlessness. కూడా కాపాడుకోలేకపోతున్నారు. And in fact, they are not able to take care of their parents. తల్లిదండ్రులనే చూడలేని మీరు ఈ దేశాన్ని ఏం చూడగలరు? If you can't take care of parents, whom are you going to take care of కనుక మీ tomorrow? కుటుంబాన్ని మొట్టమొదటి రక్షించుకోండి. First, take care of your మీ family. గ్రామాన్ని మీరు పోషించుకోండి. And see, take care గ్రామ of your సేవ village. చేయండి. Serve the village. తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు. Then you can serve the country by and large. విద్యార్థులారా, Students, ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి. what we have to work for is for the progress of the సమాజ country. సంక్షేమాన్ని మీరు ఆశించాలి. Expect the welfare, progress of the community. నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి. And you have to develop the patriotic spirit. మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. And nobody is able to say to which country he belongs to. చాలా అన్యాయము. It's gross injustice. భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము. This country, Bharat, is highly ఇది civilized. హిందూ దేశము. This Hindu Desha. అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏం ప్రయోజనం? If you cannot protect your country, what for is your education? మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి. You visit every village and సేవ serve. కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి. Don't expect any reward or అది దైవమే నీకు రక్షిస్తాడు. God will take దైవమే care of- నీకు ఆ భిక్షని పెడతాడు. God will grant all that you కనుకనే need. ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది. If you serve your country, it amounts to service to God. విద్యార్థులారా, Students, కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి విద్యార్థినులారా,
Kingdom Mother Sai. మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. Bhagavan is very happy with your services, but he wants you to do much more. తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుందో తెలుసునా? You know the blessing of the mother? ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి. And you be blessed by your mother. ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు. Because you are going to be future mother. ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు. If you follow and obey your parents, your children will obey and follow you tomorrow. కనుక తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు. Naturally, if you serve your father, you will be served by your son. తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేడు. If you spend your money on your own without serving, taking care of your father, you are not going to be looked after by your తిరిగి నీవు son. ఏడ్చవలసి వస్తుంది. Then you may have to cry later. కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సరిదిద్దుకోండి. See that you don't have to cry tomorrow. Correct yourself. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం. This truth, the philosophy. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం. Naturally, as is the action, so is the reaction. దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి. And see, uphold ఈ the ప్రపంచంలో divine మనం grace. సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే. There's one noblest thing that you have to acquire. అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే. The highest and the greatest thing is one. అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే. There's only one most nectarine. అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే. There's one blissful అది thing. దైవ ప్రేమ, దైవ ప్రేమ. That is the divine love, love for God. ఆ Which is ప్రేమను most మీరు precious. సంపాదించుకోండి. That you acquire. ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు. With that love you can achieve anything in this world. కనుక So, దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి. in order to the recipients of the divine love, serve ఏదో the పెద్ద డిగ్రీ society. తీసుకొని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి. Reduce the desire to occupy exalted సంపాదించుకోండి, position and సంతోషమే. high salary. No doubt. సంపాదించుకొని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు. You can earn money, but you can use it for service. అయితే However, చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి. and you should think of God constantly. అప్పుడే మీరు సార్థకమవుతారు. మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు. Then only you will be liberated and you will mold yourself as ideal students. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 పాప సహే దుఃఖమితే ఏక రామనా భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ సభకి సామనా భక్త జనర జీవన జన ఏక రామనా భక్త జనర జీవన జన ఏక రామ